నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో మంచిర్యాల కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజశీష, అభిలాష్ అభినవ్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఊట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, శాసన మండలి సభ్యులు మల్క కుమ్రయ్య, దండే విఠల్, మంచిర్యాల బెల్లంపల్లి, ముతోల్ నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, బీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతిలతో కలిసి ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖల అధికారులతో భూభారతి ఇందిరమ్మ ఇండ్లు, యాసంగి వరి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు సన్నద్ధం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. యాసంగి వరి ధాన్యం సేకరణ కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం సేకరించడం జరుగుతుందని, ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుతుందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ROR చట్టం 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 జిల్లాలో 4 మండలాలను పైలట్ మండలాలుగా ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత సమస్యలను జూన్ 2వ తేదీలోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025లో భాగంగా పైలట్ మండలంగా జిల్లాలోని భీమార మండలం ఎంపిక చేయడం జరిగిందని, ఈ క్రమంలో భీమార మండలంలోని 12 గ్రామ పంచాయతీలో 28 మంది సిబ్బందితో 4 బృందాలను నియమించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఒక ప్రత్యేక సర్వే బృందంతో రెవెన్యూ, అటవీ శాఖ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కిషోర బాలికల కొరకు ఇందిరమ్మ అమృతం పథకం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మనం ఒక 4 సబ్జెక్ట్స్ చర్చించుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూభారతి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చినాయి. భూభారతికి సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చినాయి. అదేవిధంగా ప్రధానంగా ఇండ్లకు సంబంధించి కొన్ని బాత్రూమ్లు ఇంట్లో కట్టాలా, బయట కట్టుకోవాలా, తర్వాత శాండ్ ప్రాబ్లమ్స్ ఉండడం, తర్వాత బ్రిక్స్ ఎట్లాంటిది, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ కూడా సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి కూడా మనం ఎట్లా ప్రిపేర్ కావాలో అది కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా తొందరలోనే మళ్ళీ మాకు సీఎం దగ్గర మీటింగ్ ఉంటుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ శాఖలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో వాటిని కూడా మరి తొందరలోనే మీకు ఆన్సర్ ఇస్తామని తెలియజేస్తూ, మనం ఇప్పుడు ఫస్ట్ ఫేస్ చేసేది మరి ఫార్మర్స్ ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంట్గా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి. మీడియా పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటిది మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకు రైతులకు కావాల్సినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి. రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని కూడా మండలాలలో అత్యంతగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి. ఎంపీడీఓ, SI, MRO, IB వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 years లో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, అక్కడ ఏం చేయాలని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తోపించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెక్టర్స్ ఉన్న కాడ, తర్వాత వరద ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆఫ్టర్ 12th నుంచి మనము హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ అంతా రీఓపెన్ అవుతాము. సో దానికంటే 3-4 days ముందే ఆఫీసర్స్, హాస్టల్ వార్డెన్స్, తర్వాత సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని, ఎందుకంటే 1.5 months నుంచి హాస్టల్స్, తర్వాత స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి పాములు రావచ్చు, జర్లు రావచ్చు, తేలు రావచ్చు. మరి అంతా బాగుందని అలా పిల్లలు పెట్టకుండా స్ప్రే చేయించడము, నీట్గా చేయించడము, స్కూల్ ప్రెమిసెస్, హాస్టల్ ప్రెమిసెస్, వంటగదులు, బెడ్రూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ మనం అన్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఆ చీకట్లా ఉండే దాంట్లో వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి ఈ బయట ఉన్నటువంటి పాములు, తేలు ఆ రూమ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ వాళ్ళ ట్రంకులు, బెడ్స్ అన్ని కూడా నీట్గా చేసేటట్టుగా ఆ రూమ్స్ అన్ని కూడా క్లియర్గా ఉంచే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ఇవి అంటే ఇప్పుడు మన వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్, తర్వాత ఇప్పుడు హౌసింగ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు మీటింగ్స్ మంత్లీ వన్స్ ఒకసారి కనీసం డైరెక్ట్గా పెట్టుకోవడం, అదర్వైజ్ వీడియో కాన్ఫరెన్స్ అయినా పెట్టుకొని ఇవన్నీ మానిటరింగ్ చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ టాపిక్ అయితే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వరద ఊళ్ళ మీదకి వస్తే ఊర్లో కూరలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం, చెట్ల కింద వర్షం పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు అట్లా ఉండకూడదని. ఇది డే బై డే ఎప్పటికప్పుడు మనం శ్రీరాంపూర్ ఏరియాలను భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు కలుపుకొని మే నెలలో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియాలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మే నెల వరకు శ్రీరాంపూర్లో 10,85,319 టన్నులకు గాను 10,42,640 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 96% సాధించామన్నారు. మే నెలలో ఏరియాలోని RK7, RK న్యూటెక్ గనులు 100% లక్ష్యాన్ని పూర్తి చేసుకోగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో 122% ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు. మే నెలలో మొత్తం భూగర్భ గనులు, ఓసీపీలు కలుపుకొని 100% ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. ఓసీపీలో 42%, ఓబీ వెలికితీత లక్ష్యానికి గాను 33.28% సాధించడం జరిగిందన్నారు. మే నెలలో కురిసిన అకాల వర్షాలతో ఓబీ పనులకు అంతరాయం కలగడంతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రభావం చూపిందని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లతో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని జీఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో శ్రీరాంపూర్ ఏరియాలోని SRP3 గనిలో అధికారుల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గనిలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, అధికారులు అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని, ఒకవేళ అధికారులపై ఆరోపణలు చేసిన ఉద్యోగులది తప్పు అయితే వారిపై చర్యలు తప్పవన్నారు. ఏరియాలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్లో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జీఎం శ్రీనివాస్ తెలిపారు. సంస్థ CMD ఆదేశాల మేరకు జూన్ 1 నుండి సింగరేణిలో వన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 50 హెక్టార్లలో 1,52,000 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 145 భూగర్భ గనుల్లో శ్రీరాంపూర్ ఏరియాలోని RK6, RK న్యూటెక్ గన్లకు 5 స్టార్ రేటింగ్ రావడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో DGM పర్సనల్ అరవిందరావు, ఫైనాన్స్ AGM వివస, DYPM కాంతారావు పాల్గొన్నారు. మే నెలలో శ్రీరాంపూర్ ఏరియా 100%కి 100% ఉత్పత్తి సాధించింది. 55,33,000 గాను 55,33,000 సాధించి 100% సాధించింది. ఈసారి మే నెలలో 100% ఉత్పత్తి సాధించిన గనులలో RK7, RK న్యూటెక్, SRP OC ఈ 3 గనులు 100% పైన సాధించాయి. అట్లాగే RK5, RK6 కూడా 98%, 90%, 96%తో ఉన్నాయి. అవి కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఓవరాల్గా ఉత్పత్తి పరంగా మే నెల అనేది సంతృప్తికరంగా ఉంది. అట్లాగే ఓబీకి వచ్చినట్టయితే ఓబీ 87% ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రెయిన్స్ అనేది రావడంతో ఈసారి మే నెలలో SRP OCలో 11 రోజులు, IK OCలో 10 రోజులు వర్షంతో ఉత్పత్తి నష్టపోయినాం. గతం కంటే ఈసారి భిన్నంగా మే నెలలో అధిక వర్షాలు పడ్డాయి. SRP OCలో 260 మిల్లీమీటర్లు, IK OCలో
160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోనే ఓపెన్ కాస్ట్లో ఓబీ అనేది ఉత్పత్తి నష్టపోయాము. ఇక రెండో విషయము, ఈసారి జూన్ 1 నుంచి మనము ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేస్తున్నాము. గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మన ఏరియాకి విజిట్కి వచ్చినప్పుడు వారి ద్వారా ప్లాంటేషన్ అనేది చేయించడం అనేది ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లాగే అంటే ఈసారి 50 హెక్టర్లు అనేది ప్లాంటేషన్ ఏరియా కింద ఐడెంటిఫై చేశాము. అందులో ఓబీ డంపుల మీద, అట్లాగే బ్లాక్ ప్లాంటేషన్, తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కింద ఇట్లా 3 రకాలుగా మనం ప్లాంటేషన్ డివైడ్ చేసి ఈసారి జూన్ నెలలో ఆ ప్లాంటేషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయబోతూ ఉన్నాం. మూడో విషయము, జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఉత్తమ అధికారిని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకు ఆ రోజు అధికారికి కొత్తగూడెంలో సన్మానము, తర్వాత ఉద్యోగి ఇక్కడ ఏరియా లెవెల్లో ప్రోగ్రాం సన్మానం చేయబడుతుంది. ఉదయం పూట మరి టీ ర్యాలీ ఉంటుంది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అట్లాగే సాయంత్రం మన ప్రగతి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీరాంపూర్లో పనిచేసే అన్ని గనుల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని, అట్లాగే ఇతర ప్రజల్ని కూడా ఆ ఆవిర్భావ దినోత్సవ ప్రోగ్రాంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈసారి గౌరవ చైర్మన్ గారు ఆదేశించినట్టు శ్రీరాంపూర్ ఏరియాలో 5 వాటర్ ట్యాంకులు, 2 వాటి రిజర్వేషన్ ఆఫ్ ఓల్డ్ వాటర్ ట్యాంక్స్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 5 వాటర్ ట్యాంకులు, కొత్త వాటర్ ట్యాంకులలో 3 వాటర్ ట్యాంకులు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 వాటర్ ట్యాంకులు మనం ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. అట్లాగే పూడికతీత చెరువులలో పూడికతీత అనేది ఈ జూన్ నెలకు అయిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ఈ పూడికతీత పనులు మాత్రం చేయబడుతున్నాయి. మిగతా కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం అనేది సింగరేణి సొంతంగా చేస్తూ ఉంది. సో ఈసారి మరి సింగరేణి నుంచి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ఎత్తున మేము టేకప్ చేసి పర్యావరణానికి సింగరేణి తన వంతు కృషి చేస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని కొక్కిరాల సత్యపాలరావు స్పష్టం చేశారు. కాశీపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందు ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు, స్థానిక ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సంయుక్తంగా గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి సత్యపాలరావు మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా 3 ఎమ్మెల్యేలు ప్రకటించిన అభ్యర్థి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారని గుర్తు చేశారు. ఇది పూర్తిగా కార్మికులకు సంబంధించి జరిగే ఎన్నికలని, పార్టీలకు ఏ సంబంధం లేదని, కార్మికులు, ఆదివాసీల మద్దతుతోనే పోటీ చేస్తానని, పార్టీలకు ప్రమేయం లేదన్నారు. మొత్తం ఓరియంట్ ఎన్నికల్లో 5 యూనియన్లకు అవకాశం ఉండగా 1 యూనియన్ అభ్యర్థి సతీష్ రెడ్డి తన యూనియన్ తరపున సత్యపాల్కే మద్దతు ప్రకటించారు. దీంతో పాటు ఆదివాసీ సంఘాలు ఆదివాసీల తరపున సత్యపాలరావుకే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బెల్లంపల్లిలో 3 ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడమబొజ్జు సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిని ప్రకటించడం పట్ల మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు స్థానిక కార్మిక సమస్యలపై వారికి ఎటువంటి అవగాహన లేదని పేర్కొన్నారు. ఇక్కడ ప్రాంతానికి ఆ 3 ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్యుతరావు, కృష్ణారావు, భీముని మహేందర్, ధర్మారావు, జనార్దన్, కనకరాజు, రొడ్డ కృష్ణన్న, కేశవరావు, కొమ్మల బాపు, మేరుగు శంకర్, జంగు పటేల్, సత్యనారాయణ, వేముల కృష్ణ, ఎనగందుల వెంకటేష్, పార్వతీ మల్లేష్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీ బేస్ ఇచ్చారు కాబట్టి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే కన్ఫ్యూజ్ అవుతారుగా ఎవరికి చేయడం మొత్తం అదే అంటే ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు పార్టీ వ్యవస్థకి ఎట్లాంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ఇక్కడ యూనియన్, ఇక్కడ వస్తున్న వర్కర్స్, ఇక్కడ ఉన్న ఆదివాసీల సమస్య. దీనికి సంబంధించి పార్టీలకు ఎట్లాంటి సంబంధం లేదు. రేపు మనం గెలిచిన తర్వాత చేయబోయేది గెలిచిన తర్వాత ఒకటి, ఇప్పుడు ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో బేసికలీ మనకి ఏదైతే మినిమం వేజెస్ సంబంధించి కావచ్చు, బోనస్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ క్వార్టర్స్ అలాట్మెంట్కి సంబంధించి కావచ్చు, అన్నిటికంటే వాళ్ళకి ఏదైతే వర్క్ అండ్ సేఫ్టీ కండిషన్స్ ఉన్నాయో అట్లాంటి ఇక్కడ అధ్వానమైన కండిషన్స్ ఉన్నాయి. ఇది పోగా మనకి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఏదైనా జరిగితే ఇవాళ రేపు ఒక హాస్పిటల్ పోతే మనకు 2 లక్షలతో టెస్ట్ కూడా కావు. అట్లాంటిది మా అందరి తరఫున మేము అందరు ఒకటే మాట ఇచ్చాం. మనం వచ్చిన తర్వాత 10 లక్షలకు సంబంధించి బదులకి కండిషన్ మనకు సంబంధించి. సెకండ్, ఇక్కడ వర్కర్స్కి ఏదైతే ఉందో ఇంతకుముందు హాస్పిటల్ ఫెసిలిటీ, ఇంత అంబులెన్స్ మొత్తం వచ్చిపోయేది. అది ఏం జరిగిందో గత 10 సంవత్సరాలు మొత్తానికే తీసేసినారు. ఏది లేదు. ఇక్కడ ఏమైనా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ మంచిర్యాల వరకు పోవాల్సిందే. ఇట్లాంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక 10 ఆసుపత్రి ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మన తరఫున మనం వాళ్ళకు ఒక యజమాని కోరదు. ఇంకొకటి, ఇక్కడ ఏది ఇప్పుడు అదాని మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత అందరూ వర్కర్లకు కూడా ఒక అభద్రతా భావం వచ్చేసి
అయ్యో మా ఉద్యోగాలు ఉంటాయో పోతో ఏం జరగబోతుందో, మేము ట్రాన్స్ఫర్లు అయితే ఏంటి, ఇట్లాంటివన్నీ మన గ్రేడ్ తగ్గిస్తారా, మనకేముంటుంది, అసలు ఉన్న ఉద్యోగాలు పోతాయా, మనకేమైనా పెంచుతారా లేదా అని చెప్పేసి అందరికి ఒకటే మాట. ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా జరగదు. అందరికి సంబంధించి మనం కొట్లాడబోతున్నాం. మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇంకోటి మా దగ్గర ఎట్లాంటి చీకటి ఒప్పందాలు ఉండవు. ఇంతకుముందు ఉన్న యూనియన్లు అన్ని చీకటి ఒప్పందాలు చేసుకోవడం మేనేజ్మెంట్ వాళ్ళతో, అట్లాంటిది ఏమి జరగదు. మనం ఖచ్చితంగా అందరి కార్మికుల తరఫున వాళ్ళ తరఫున నేను ఒక గొంతుకై వాళ్ళతో మాట్లాడుతామని మేము అందరికి వాగ్దానం. ఇప్పుడు అధిష్టానం నుంచి అంటే మీకేమన్నా ఆశీర్వాదం ఉందా? ఇంకా వేరే ఇప్పుడు మీ వర్గం ఉంది కదా, ఇందులో మనకి ఇక్కడికి వచ్చారనుకోండి, పార్టీలకు అతీతంగా జరుగుతున్న వ్యవస్థ. అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ చేస్తా అంటున్నారు కదా, మీరు పార్టీ లేకుండా ఇండివిజువల్ చేస్తా అంటున్నారు. ఇండివిజువల్ గా మనకంతా కార్మికులతో సంబంధం, ఈ కార్మిక శక్తిగా మనం కాంగ్రెస్ తోని అనే సంబంధం ఇక్కడ లేదు. కాంగ్రెస్ లేదు. రేపు జరగబోయేటువంటి గుర్తింపు ఎలక్షన్ లో మనకు ఒక మంచి లీడర్ వచ్చిండు. మనం ఎన్నో రోజుల కళలైనటువంటి మన కళలు కూడా నెరవేరుతాయి. ఎలక్షన్ లోపల మంచి ఒక గట్టి లీడర్ మనం తెచ్చుకున్నాం. ఇలా గ్రూప్ ఓరియంట్ ఉన్నప్పుడు ఓరియంట్ సిమెంట్ ఉండే, అప్పుడు ఏ లీడర్ ఉన్నా నడిచింది ఓకే. ఇలా దాని అందరినీ దబాయించే నీ అంతా దాని అలాంటి వారిని తట్టుకోవాలంటే ఈరోజు మనకు సత్యపాలరావు గారు అసొంటి నాయకుడు ఉంటేనే మన కార్మికులకు న్యాయం జరుగుతుంది. మన కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించగలుగుతారనే ఉద్దేశంతో నేను ఈరోజు సంపూర్ణ మద్దతు. సత్యపాలరావు గారి మనస్తత్వము చేస్తాడు, పట్టుదల నాయకుడు. డబ్బుతో అవసరం లేదు, వాళ్ళకు డబ్బుతో అవసరం లేదు. వాళ్ళ అవసరమైతే పెట్టే వ్యక్తులే కానీ తీసుకునే వ్యక్తులు కాదు. ప్రేమసారరావు గారు కానీ సత్యపాలరావు గారు కానీ వర్కర్ల పొట్టగొట్టి వర్కర్ల దగ్గర పైసలు తీసుకునే మనస్తత్వం కాదు. పినిశేష్ రఘుపతిరావు గారు ఎక్కడో చనిపోయి స్వర్గాన్ని ఉన్నారు, కానీ వారు సాధించిన ఇలా హక్కులు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. అవి తీర్చడానికే ఈరోజు సత్యపాలరావు గారు మన ఓరియంట్ సిమెంట్ మన అదాని గ్రూప్ రావడం జరిగింది. చాలా సంతోషకరం అనిపించింది. ఇలాంటి లీడర్ వస్తే మన కార్మికుల పరిస్థితులు బాగుపడతాయి. ఇలా మనకు మినరల్ వాటర్ బాటిల్ లాంటి లీడర్ వచ్చింది ఈరోజు ఇక్కడికి. ఇలా తాగిస్తారు, తినిపిస్తారు, సమ్మక్క సారక్క జాతర చేస్తారు, అయిపోతుంది. కాకపోతే మన పరిస్థితి ఏంటిది మనకు ఎదుర్కోవాలంటే మనకి ఇటువంటి లీడర్ ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఈ రోజు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా సత్యపాలరావు గారికి. ఇలా సత్యపాలరావు గారు నేను చేసిన ఒక్కటే, ఖచ్చితంగా వారి గురించి నేను ఏ విధంగానైతే పోయినసారి యావత్ మొత్తం ఒక్కటైనా కూడా ఒక కార్మికుడిని ఏ విధంగా తట్టుకున్నానో ఇప్పుడు కూడా అదే గ్రౌండ్ లెవెల్ లో చేసుకుంటూ భారీ మెజార్టీ తోటి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా అని అందరి ముందట చెప్తూ. అట్లాగే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి సంవత్సరం నర గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడి కాసిపేట మండల అభివృద్ధిలో కానీ ఇక్కడ కంపెనీ విషయంలో కానీ ఏనాడు కూడా వచ్చి కార్మికులతోటి కానీ ఇక్కడ ప్రజలతోటి కానీ రైతులతోటి కానీ మరి ఎవరితోటి కూడా చర్చ మాట్లాడలేదు. ఇక్కడ ఎంత అభివృద్ధి చేసిండు అనేది ఒక కొండాపూర్ అక్కడ గుంతల రోడ్డు చూస్తేనే ఆయన ఎంత అభివృద్ధి చేసిండు అనేది మనకు అర్థమవుతుంది. సంవత్సరం నుంచి ఈ కంపెనీ అమ్ముడు పోయే కార్యక్రమము మరి ఇదంతా చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఏనాడు ఒకరోజు కూడా వచ్చి మరి ఆ అదానికి మరి అమ్ముడు పోతా ఉన్నది. కార్మికులు వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మరి వీళ్ళకు ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని కల్పించే మరి ఒక సమావేశాన్ని కూడా మరి పెట్టి మాట్లాడిన ఒక భరోసా కూడా ఇవ్వలేదు ఈ ఎమ్మెల్యే లోకల్ గా ఉండి. మరి ఆయన ఒక్క మాట మీద ఉండేటోడు కాదు, ఒక ఏ నిబద్ధత లేనివాడు కాబట్టి ఆయనతోటి ఏ పని కాదు, ఏ అభివృద్ధి కూడా జరగదు. మరి అట్లాంటి ఇవాళ ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపిరంటే ఎవరు గెలిపిస్తారు, ఎట్లా గెలిపిస్తారు? అది సాధ్యం కాని విషయం. ఇవాళ బొచ్చు కూడా వచ్చి అక్కడ ఉన్నారు. ఆయనను కూడా మరి కొంతమంది మా ఆదివాసీ నాయకులని చెప్పుకునే వాళ్ళు ఆయనను ఏదో మభ్యపెట్టి తీసుకొచ్చారు. అదంతా కూడా మరి బూటకమని కూడా ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. వివేక్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి ఏదో చేస్తానన్నాడు. ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చిండు. ఎంపీ ఎలక్షన్ కూడా ఆయన కొడుకును గెలిపించడం. ఇంతవరకు ఆయన ఎంపీ గాని ఆయన కూడా వచ్చి ఇక్కడ కూడా ఒక్కసారి కూడా కార్మికులను కానీ ఇక్కడ ఊరు వాళ్ళని కానీ ఎవరిని కూడా కలవలేదు. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఎవరిని ఒక్కరిని పెట్టి గెలిపించమంటే అది ఎట్లా గెలిపిస్తారు? అది గెలిపించడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ మాటలు కూడా ఎవ్వరు కూడా నమ్మడానికి వీల్లేదు. రఘుపతిరావు వారసత్వాన్ని కొనసాగించాలి, వాళ్ళ ఆయన లక్ష్యాలను నెరవేర్చాలని విధంగా మరి ఆయన వారసుడు సత్యపాలరావు గారు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కార్మిక వర్గం అందరూ కూడా లోడింగ్ వర్గం కాంట్రాక్ట్ వర్గం అందరూ కూడా మరి అందరు సపోర్ట్ చేసి
మరి 100% సత్యపాల్ రావును గెలిపించడానికి. మంచిర్యాల నుండి రామకృష్ణపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించబోతున్నట్లు మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంచిర్యాల టు రామకృష్ణపూర్ బస్సు నడిపించుట కొరకు రూట్ మ్యాప్ సిహెచ్పి ముందు ఉన్నటువంటి పాత ఆర్టీసీ బస్టాండును సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, బస్టాండ్ కంట్రోలర్ గోలిశంకర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు, గోపురాజం తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కేతనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డులో మాజీ కౌన్సిలర్ పొలం సత్యం ప్రారంభించారు. గ్రామ స్వరాజ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని శనివారం నాడు కేతనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డులో మాజీ కౌన్సిలర్ పొలం సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పొలం సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గ్రామ స్వరాజ్యం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సంజయ్, శిక్షణ నిర్వాహకులు సంజయరాణి, ఆర్పీలు కోమల, రజిత, శ్యామల, కాంగ్రెస్ నాయకులు వేల్పుల సత్యం పాల్గొన్నారు. ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీలోని మన 7వ వార్డు కేతనపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో కేతనపల్లి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల మహిళలందరికీ కూడా మహిళలు తన సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడి మరి ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో వారు స్వచ్ఛందంగా ఈ సంస్థ ద్వారా మరి కుట్టు మిషన్ కార్యక్రమాన్ని వాళ్ళు శిక్షణ తరగతిలో భాగంగా 1 నెల వరకు శిక్షణ ఇస్తూ మరి దాంతోపాటు వాళ్ళు దాంట్లోనే సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ పక్కన గల క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఈసారి క్రికెట్ గ్రౌండ్ను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ అవతరణ దినోత్సవం వైభవం తగ్గకుండా పగడ్బందీగా ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ, స్టేజీ పైన అతిథుల ఆహ్వానం, పోలీసు గౌరవ వందనం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం, ముఖ్య అతిథి ప్రసంగం తదితర కార్యక్రమాలను ప్రోటోకాల్ను పాటిస్తూ షెడ్యూల్ ప్రకారం పక్కగా నిర్వహించాలని అన్నారు. సిటీ న్యూస్ ఇంటర్ సమాప్తి. ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.